కృప అందానికి వెళ్తే నీ హృదయం ఎలా ఉండాలా? నీ హృదయంలో శుద్ధి ఉండాలి, పరిశుద్ధత రావాలా. పరిశుద్ధత వస్తేనే నీ బిడ్డలకి ఏమొస్తుంది తెలుసా? ఏమొస్తుంది? ఆశీర్వాదం వస్తుందా? ఆశీర్వాదం వస్తుంది. ఏ ఆశీర్వాదం? దేవుడిచ్చే ఆశీర్వాదం ఏం చెప్తుంది బైబిల్లో? దేవుడిచ్చే ఆశీర్వాదం కంటికి కనబడదు, ఐశ్వర్యం వేరు, ఆశీర్వాదం వేరు. ఇదంతా ఏంటంట? ఇదంతా ఏమంటే ఇదా? ఇది ఐశ్వర్యం, ఇది ఆశీర్వాదం కాదు. ఆశీర్వాదం అంటే ఎప్పటికీ తరగనిది, ఎప్పుడు ఉండేది, ఎప్పుడు బంధపడక యుగ యుగాలు. అది కంటి కనబడదు. సత్యం కనబడద్దా? యథార్థత కనబడద్దా? ధర్మం కనబడద్దా? న్యాయం కనబడద్దా? త్రాసులో చూస్తే ఎలా ఉండాలి? నువ్వు త్రాసులో ఉంటే సరిపోదు, ఎలా ఉండాలా? సమానంగా. మరి ఉన్నావు సమానంగా? అయ్యగారు చెప్తూ ఉంటారు, నా బంధువులు వస్తే మా అమ్మగారు ఎంత డబుల్గా చూసుకుంటారు. వాళ్ళ బంధువులు వస్తే నేను ఎలా చూస్తాను? అసలు ఆ మనసు ఉంటుంది అసలు. ఏమా అబ్బో వచ్చింది ఎవరు? అబ్బో వచ్చింది ఎవరు? అత్తగారు పట్టుకుని అంటారు, కోడలు అంటారు, అనొచ్చా మరి అట్లారా? అమ్మో ఎప్పుడు పోద్దాం, ఏదైనా ఎప్పుడు జరిగిపోద్దాం. మా ఊళ్ళో ఉంటాడు, ఫోన్లో ఒక ఆయన ఉంటాడు, స్కూల్లో రవి స్కూల్లో చదువుకున్నప్పుడు 3వ తరగతిలో ఏదైనా డబ్బు వినబడితే చాలు, ఏదైనా తీసుకెళ్తారు కదా, అది గౌరవ పైకి వెళ్ళిపోయి ఇంట్లో చూసేవాడు. ఏంట్రా చూస్తున్నాడు అంటే మా నాన్న చచ్చిపోయేవాడు. ఏంటంట ఇది బాధ? ఏంటంట పెద్దలందరూ అంటారు కదా, పెద్దల యొక్క మాటలు సద్దనం అంటే తెలుసుకొని. సద్దనం అంటే ఏం చెప్పండి అమ్మా? సద్దనం చెప్పండి అమ్మా. తింటావా? తింటారా? నేను చెప్పండి, అమ్మకి వాడు తింటారా? అబ్బో తీసుకుని ఎక్కడ పోతారు? ఒక్క మెతుకు కూడా అన్నం లేని ఎంతమంది ఉన్నారు? దేవుడు మీకు దైవజనుల ద్వారా ఎన్నో మాటలు మీకు వినబడుతున్నాయి, కానీ ఆ మాటల ప్రకారం అవన్నీ ఈ షోలో వినడం, ఈ షోలో ఏమొస్తుంది? మనకి వస్తుందా? దేవుని మాటలు పోగొట్టు దాన్ని ఏం చేయాలా? గట్టిగా. మరి ఇది పట్టు దొరకట్లేదా? అవగాహన రావట్లేదా? నమ్మకం ఉండట్లేదా? అందుకే దేవుడు ఏమనంటే, నమ్ముట నీ వలన అయితే నమ్మవానికి సమస్తము సాధ్యం. కాబట్టి మానవులైన మనము కూడా ఎప్పుడు కూడా శరీర సంబంధమైన వాడి యొక్క మనస్సు దేవుడు ఉంచకూడదు. ఏంటంటే పైన వాటిని పైకి ఎప్పుడు చూస్తాం? జంతువు చూస్తాం పైకి. అప్పుడు అమ్మో ఏ టైంలో చూస్తుంది? చచ్చిపోయేవారు చూడదన్నమాట. చచ్చిపోతేప్పుడు దీన్ని చంపాలని ఏం చేస్తారంటే కాలు చేసి కట్టేసి, ఊటి కట్టేసి, తిరగేసి మోసుకెళ్ళాలి. అప్పుడు అమ్మ ఏంటి ఎంత విశాలంగా ఉంది వెళ్ళండా, అంతేనా? కాబట్టి దయచేసి మానవుని మనము కూడా భక్తి చేస్తున్నామంటే నిజవానికి ఎలా కనపడాలి? మనం నిజమైన వెలుగు ఉండేను, అది లోకంలోనికి వచ్చి వెలుగుదిగా. ఏ వెలుగది? ఇది ప్రకృతి సంబంధమైన లైతా, మానవ లైతా? ఇది వెలుగే అంటాం. ఇది వెలుగు అది. వెలుగు వచ్చినప్పుడు అసత్యం లోపల నుంచి ఏమైపోద్ది? వెలుగు వచ్చి నిజమైన వెలుగు వచ్చినప్పుడు అసత్యం ఏమైపోద్ది? కక్కేస్తాం. అమ్మో ఇది నాకు వద్దు, వెళ్ళడా ఇది నాకు వద్దు, దేవుని మాటే నాకు వద్దు, ఇది చాలు నాకు, వెళ్ళడా. కాబట్టి దేవుని పాదాలు మనం క్రైస్తవులైన మనం కూడా కలవడాలి. నిజమైన క్రైస్తవు అప్పుడు ప్రపంచ లోకంలో అంతా ఏం చేస్తారు? వాళ్ళుగా రమ్మని రక్కర్లా, ప్రార్థన అంటే రక్కర్లా, వాళ్ళే మన క్రియలు చూసి కాబట్టి అటు నడిపింపు అటు దయచేయండి. చక్కని గ్రీటింగ్ ఇచ్చి దేవునామ ఇప్పచ్చారు. అందుని బట్టి దేవుని స్తోత్రం.
మన మధ్య ఎవరైనా మనకి కిరణ్ కుమార్ గారు కూడా ఉన్నారు. వారు కూడా వచ్చి ఒక 10